2018 సంబంధించి ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి చాలా ఇంపార్టెంట్ అండ్ వరుస కథనాలతోటి మారుమోగిస్తుంది. సో అందులో భాగంగానే ఇవాళ మరొక సంచలనాత్మకమైన ఆర్టికల్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 పేపర్లు దిద్దింది వెల్డర్లు, మూల్యాంకనం చేసినట్లుగా పేపర్పై సంతకం, ఏపీపీఎస్సీ సిబ్బంది మేడకు పునఃపరిశీలన. సో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ డేటాని అయితే కంటిన్యూగా ఇస్తున్నారు. నిజంగా గ్రూప్ 1 పేపర్లో ఇంత పెద్ద అవినీతి జరిగిందా అని చెప్పేసి ఒక సామాన్య విద్యార్థికి కూడా అనుమానం వస్తున్నది. మరి చూడాలి ఇవాళ ఆర్టికల్ ఏమిచ్చారా అన్నది. సో ఇక మనం టాపిక్లోకి వెళ్తే, విజయవాడ మే 8 ఆంధ్రజ్యోతి. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్షల పత్రాల మూల్యాంకన కేసు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఒక వెల్డర్ పేరుని అక్రమాలకు వాడుకున్నారు. హాయ్లాండ్లో మూల్యాంకన పేరిట జరిగిన తంతులో నంబూరుకు చెందిన ఒక వెల్డర్ని వివిధ పనులకు ఉపయోగించుకున్నారు. స్ట్రాంగ్ రూమ్లో ఉన్న పేపర్లను తీసుకురావడం, వాటిని గోని సంచులో పెట్టి తిరిగి స్ట్రాంగ్ రూమ్కి మోసుకెళ్లడం వంటి పనులు ఆయన చేశారు. నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీ గుర్తించి ప్రభుత్వ యూనివర్సిటీలలో పనిచేస్తున్న ప్రొఫెసర్లతో మాత్రమే ఈ పేపర్ల మూల్యాంకనం చేయించాలి. ప్రతి పేపర్ వెనుక దాని దిద్దిన ప్రొఫెసర్ పేరు, హోదా రాయాల్సి ఉంటుంది. అయితే ఆ స్థానంలో వెల్డర్ పేరుతోటి ప్రైవేట్ టీచర్తో, గర్భిణి అయిన గృహిణితో సంతకాలు చేయించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ చిరునామాలు పట్టుకొని విచారణకు వెళ్తే సంతకాలు చేసిన వారి అసలు హోదాలు బయటపడుతుండడంతో అధికారులు విస్తుపోతున్నారు. హాయ్లాండ్లో నాడు జరిగిన వ్యవహారాల పాత్ర ఉన్న వారందరినీ దర్యాప్తు అధికారి పర్యవేక్షణలో 3 ప్రత్యేక బృందాలు విచారిస్తున్నాయి. 2020 డిసెంబర్ గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించారు. తర్వాత డిజిటల్ మూల్యాంకన అనంతరం ఫలితాలు విడుదల చేశారు. అయితే దీని మీద కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో డిజిటల్ మూల్యాంకనాన్ని రద్దు చేసి మాన్యువల్గా మూల్యాంకనం చేయించాలని కోర్టు ఆదేశించింది. అప్పటి కార్యదర్శి ఆదేశాలతో కమిషన్ కార్యాలయం నుంచి గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలను అక్రమంగా హాయ్లాండ్కు తరలించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు కూడా పాల్గొన్నారు. తనకు రోజుకు 2,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారని చెప్పిన వ్యక్తి నందిగామ నుంచి మరో 5గురిని కూడా అతను హాయ్లాండ్లో తీసుకెళ్లినట్టు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కాగా నిబంధన ప్రకారం ఒకసారి ప్రశ్నపత్రాలను మూల్యాంకనం చేసిన తర్వాత వాటిని పునః పరిశీలించాలి. దీన్నే రీచెక్ అంటారు. ఈ పనిని ఏపీపీఎస్సీ సిబ్బంది చేశారు. రెండోసారి మూల్యాంకనం చేయని పత్రాలపైన పునఃపరిశీలన జరిగినట్టు కమిషన్ ఉద్యోగాలు సంతకాలు చేసి స్టాంపులు వేశారు. ఈ విధంగా చేసిన 5గురికి సంఖ్యలు వేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారని సమాచారం. అదేవిధంగా పోలీసులు విచారించారని ఆత్మహత్యాయత్నం. గ్రూప్ 1 పరీక్ష పత్రాలను డిజిటల్ మూల్యాంకనం చేసిన కేసులో పాత్ర పోషించిన ఒక వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. నాడు పరీక్ష పత్రాలు దిద్దినట్లు సంతకాలు చేసిన వారిలో మొత్తం 66 మందిని ప్రత్యేక బృందం గుర్తించి విచారిస్తుంది. ఇందులో భాగంగా నందిగామలో ఒక ప్రైవేటు స్కూల్ టీచర్గా పనిచేస్తున్న వ్యక్తి మాన్యువల్గా మూల్యాంకనం చేసినట్లుగా పేపర్పై సంతకాలు ఉన్నాయి. 15 రోజుల క్రితం ఆయనను విచారించి వాంగ్మూలం తీసుకున్నారు. అప్పట్లో ఏం జరిగిందో పోలీసులకు వివరించిన వ్యక్తి తాను ఇరుక్కుంటానన్న భయంతో ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించారని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. సో ఓవరాల్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే, అసలు ఎంటర్ ఈ కేసులోనే చూసుకుంటే తొలుత డిజిటల్ వాల్యుయేషన్ చేశారు, ఫలితాలు ఇచ్చారు. డిజిటల్ వాల్యుయేషన్ అనేది నోటిఫికేషన్లు ఎక్కడా చెప్పలేదని కొందరు అభ్యర్థులు హైకోర్టు ధర్మాసనం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ధర్మాసనం డిజిటల్ మూల్యాంకన పక్కన పెట్టి మాన్యువల్ మూల్యాంకన చేయమని చెప్పారు. సో వీళ్ళు మాన్యువల్ మూల్యాంకన తూతుమంత్రంగా చేసి మళ్ళీ డిజిటల్ మూల్యాంకన వచ్చిన మార్కులనే మాన్యువల్ మూల్యాంకన కలిపిచ్చేశారని చెప్పేసి ఈ ప్రధాన ఆరోపణ. సో ఇందులో భాగంగానే పేపర్లు దిద్దడానికి ఒక ప్రొఫెసర్, యూనివర్సిటీ స్థాయి ప్రొఫెసరు పేపర్ని మూల్యాంకన చేయాల్సిన సందర్భంలో ఒక గృహిణి, అదేవిధంగా ఒక వెల్డరు, అదేవిధంగా ఒక ప్రైవేట్ స్కూల్ టీచరు, ఇలా రకరకాల ప్రాపర్ క్వాలిఫికేషన్ లేనులతోటి వీళ్ళు మూల్యాంకన చేయించారని చెప్పేసి ప్రస్తుతం అయితే కమిషన్ ముందు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు విస్తుపోయే విషయాలు అయితే వస్తున్నాయి. మరి చూడాలి ఏం జరగబోతున్నది. ఏదేమైనా కానీ ఒక సబ్ కలెక్టరు, ఒక డిఎస్పీ లాంటి ఉన్నత పదవులు పొందే ఎగ్జామ్ని వీళ్ళు ఇంత అపహాస్యం చేయడం అనేది నిజంగా చాలా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే ఈ గ్రూప్ 1 ఒక ఇంటెన్షన్, గ్రూప్ 1 ఒక వాల్యూని వీళ్ళు దాదాపుగా మొత్తం సర్వనాశనం చేసినట్టే కనబడుతుంది. ఎందుకంటే ఎంతో ఉన్నతమైన పదవుల కోసం ఎంతోమంది పగలు రాత్రి కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తారు. సో అలాంటి వారిని ఇలాంటి న్యూస్ అయిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా ఒకసారి నిరాశలోకి నెట్టేసినట్టే మనం.
సో భవిష్యత్తులో గ్రూప్ 1 నోటిఫికేషన్ లాంటివి పడితే అభ్యర్థులు అప్లై చేయాలంటే కూడా 1-2 సార్లు ఆలోచించే విధంగా ప్రస్తుతం ఇటువంటి న్యూస్లు రావడం చాలా దురదృష్టకరం. చూడాలి మరి ఏం చేయబోతుందో గవర్నమెంట్. సో ఇది